గంటలకి వెళ్ళాడు బాబు. కూర తెస్తాననేసి వద్దు నాన్న మాంసం తెచ్చుకుందాం అంతా వద్దమ్మ చేపలు తెస్తాననేసి వెళ్ళాడు. అయితే చేపలు తెస్తాననేసి వెళ్తేనే వెళ్ళి చేపలు తెస్తాననేసి వెళ్తేనే వెళ్ళాడు. ఇంక రాలేదు. ఏంటి ఉదయం 6 గంటలకి వెళ్ళాడు ఇంకా రాలేదు అంతే. ఈ బాబు వచ్చి బాబు పిల్లడు రాలేదు కాపుకొని వెళ్ళి ఇంకా రాలేదు బాబు వెళ్ళి చూసిరా బాబు అనేసానంతే. ఈ బాబు వెళ్ళాడు 8 గంటలకి. 8 గంటలకి వెళ్తే అక్కడ లేడు. అక్కడ ఫోటోలు వేసిన వాళ్ళు పెద్ద వరద వచ్చింది పట్టుకొని వెళ్ళిపోయింది ఎవరో అనుకున్నాము అనేసి అని అన్నాడు. అనగలి ఇదేట్రా ముందు కూడా చెప్తే ఏదో కానుకుంటాం అంతే ఆఫ్ నెక్కరును బనేలేని అన్నాడు. ఆడ ఆఫ్ నెక్కరు బనేలేని బాబు వేసుకొని వెళ్ళాడు. వేళ మనసు కానరావట్లేదు. ఉదయం నుంచి ఇలా రిపేటేక ఎంజాయ్ చేయక మనసుకు ఆందోళన అయిపోయి సాయంకాలం డేంజర్ అయిపోతేనే మా చిన్నబ్బాయి వచ్చి అన్నాడు, అమ్మ ఉన్నాడమ్మా హాస్పిటల్ దగ్గర ఉన్నాడు బాగోలేదు అనేసి అని చెప్పాడు. అంత కొంచెం గింజి తాగమ్మ ట్యాబ్లెట్లు వేసుకోయమ్మా అనేసి అంతే. ఏదమ్మా ముందు అన్నయ్యని తీసుకురా నాన్న అంతే. తీసుకొచ్చేస్తాము గంటలోనే నువ్వు ముందే తిన మాత్రలు వెయ్యి అని చెప్పాడు. పిల్లడు అన్నం పెట్టి మాత్రలు ఇచ్చాడు. సరే ఏడి పిల్లడు అని చూడబడినాడికి అన్నాడు. ఇంక అన్నయ్య నాన్న లేదు హాస్పిటల్లోనే ఉన్నాడు అన్న. ఇందేంటి హాస్పిటల్లో ఉండడం ఏంట్రా కాపుకి వెళ్ళాడు అంతేనే ఇంకా హాస్పిటల్కి ఏదో గీసుకోయిందంట అనేసి అని అన్నాడు. అనగలి సరే అలా ఈ వేళకి 5 రోజులు పెట్టిలా కంటి మీద రెప్పలు సార్ అసలు అన్నం మీద తినలేకపోతున్నా. అన్నేంది పిల్లడు వచ్చి తినిపిస్తున్నాడు. నాకు అయింది ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఈడుంటేనే నాకు ఎన్ని పనులు చేస్తే